కాక నమస్తే ఏం పేరే? సదానందం, మండల సదానందం. ఏం పని చేస్తావు? ఆటో డ్రైవర్. రోజు ఎంత సంపాదిస్తావే? రోజుకు 400, 500 సరిపోతుంది మరి రోజుకు 400? ఇంతకు ముందు 800, 1000 దాకా చేసేది. ఎప్పుడు బస్సు ఫ్రీ కాకముందు. ఫ్రీ బస్ రేవంత్ రెడ్డి గెలిచినాక బస్సు ఫ్రీ చేసిండు. ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది. ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది. ఏం పని చేద్దామన్నా కూడా ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డిని గెలిచినాక ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తాను కదా? 12,000 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. అవి మేము అడగలేదు, అడగకముందే ఇస్తానన్నాడు. అవి కూడా అమలు కాలేదు. ఉద్యోగకారులకు మన కేసీఆర్ ఇయ్యలేదు కాబట్టి ఉద్యోగకారులకు 250 గజాలు ఇస్తానన్నాడు, ఇల్లు ఇస్తా అన్నాడు, పింఛన్లు ఇస్తా అన్నాడు. అవి మేము అడగలేదు, అడగకుండా ఇస్తా అన్నాడు. అవి కూడా అమలు కాలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. మరి అవి ఎప్పుడు ఇస్తాడు? ఆయన ఇచ్చిన కానించి పాలన కూడా కరెక్ట్ ఉండలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే పాలన కరెక్ట్ జరిగింది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బాగుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం బాగాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బాగుండే అంటే రోడ్లు బాగున్నాయి, రైతు బంధు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, అడగక ముందే లోన్లు ఇచ్చిండు, అన్ని బరాబరే ఇచ్చిండు ఆయన. ల్యాండ్ ఉందా? ల్యాండ్ ఉన్నది, ఎకరం ఉంది. మరి రైతు బంధు పడుతుందా? రైతు బంధు ఇప్పుడు పడతలేదు. ఒకసారిది రేవంత్ రెడ్డి వేయలే, కేసీఆర్ ఉన్నప్పుడు కంటిన్యూ వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు టైం బై టైం పడ్డాయి. ఇప్పుడు ఏంది ధాన్యం రైతుల దగ్గర కొనుడు కూడా సొసైటీ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు కూడా ధాన్యం కూడా కరెక్టే కొన్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ధాన్యం బాగా స్టిక్ పెట్టిండు. కొనుడు ఒకటే నెల కొంటామన్నారు, మిగిలిన మొత్తం బయట అమ్ముకునేటట్టు చేసిండు. రేవంత్ రెడ్డి చేసిన బాపతి పాలన కరెక్ట్ లేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే. ఇప్పుడు ఏదైతే రైతులు యూరియా గురించి ఇబ్బంది పడుతున్నారు అంటారు, మరి ఎందుకు గతంలో ఎందుకు ఇబ్బంది లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది ఇబ్బంది? అదే ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే మరి రేవంత్ రెడ్డి గెలిచిన కానీ ఇబ్బంది అవుతుంది. పాస్బుక్ నంబరు సెల్లులో బుక్ చేయవలసి వస్తుంది. బుక్ చేస్తే ఇక్కడ లేకపోతే మాకు నర్సంపేటలో వచ్చింది. ఊకాల్లో బుక్ చేస్తే నా భూమి ఊకాల్లో ఉంటే నర్సంపేట ఇచ్చింది. ఇప్పుడు మందు బత్తాలకు అక్కడికి పోయి తేవాలంటే 2 బత్తాలకు 400 అవుతాయి. ఊరే బత్తాలకు 400 కిరాయి అవుతుంది. అయ్యా, ఇక్కడ అయిపోయినా అక్కడికి ఆడ ఓకే చెప్తాను, అక్కడ వచ్చింది నీకు అంటారు. సరే కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి. ఏంది మొన్న మీ ఊర్లోనా ఈ మీటింగ్, కొండా సురేఖ గారి కూతురు మీటింగ్ పెట్టింది కదా, మీటింగ్ బర్త్డే అని చెప్పి వచ్చి సెలబ్రేషన్ చేసుకుని కొంచెం రేవంత్ రెడ్డిని దుమ్ము దులిపిపోయింది. ఏం చేస్తావు కథ? రేవంత్ రెడ్డిని దులిపిపోయింది అంటే ఇక ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళకే వాదనలు అవుతాయి. ప్రకాష్ రెడ్డికి వీళ్ళకు. ఈ ప్రకాష్ రెడ్డి ఏంటంటే గెలిచినాక అందరూ కాంగ్రెస్ లోకి వచ్చింది కాబట్టి నాకు మొదలే ఉన్నారని నాకు కొద్దిగా దూరం కొట్టడం వల్ల ఇలా కొండమూలికొండ ప్రకాష్ రెడ్డికి పడతలేదు. పడకుండా ఒకరు దూషించుకుంటాను. ఈ లీడర్లు ఈయన దగ్గర రాని వరకు, కొండమూల దగ్గర చెప్పుకునే వరకు మా కార్యకర్తలకు ఇట్లా అంటారా అని వాళ్ళు మొన్న బర్త్డే నాడు వచ్చి వాళ్ళ అమ్మది కొండ సురేఖది బర్త్డే అయింది. బర్త్డే అయితే వాళ్ళ బిడ్డ వచ్చి మాట్లాడింది. ఆయన వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏముంటది అంటే నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే నేనే పరకాలకి రేవంత్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి తాత వచ్చినా, రేవూరు ప్రకాష్ రెడ్డి తాత వచ్చినా గెలిచేది నేనే అని అంటుంది. అన్నది ఆమె ఎవరు వచ్చినా కూడా ఇండిపెండెంట్ గానే గెలిస్తా, నాకు టికెట్ ఇవ్వకున్నా అంటే. ఇది వరకు వాళ్ళ అమ్మ చేసింది ఒక 15 సంవత్సరాలు చేసింది కదా. అప్పుడు చేసింది రాజశేఖర రెడ్డి కేబినెట్ లో చేసింది. ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నది, ప్రతిపక్షంలో ఏం చేయలేకపోయింది. పనులు చేసింది అప్పుడు చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు చేసింది. ప్రతిపక్షంలో ఒకసారి ఉన్నది 5 సంవత్సరాలు. మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాక మళ్ళీ ఓడిపోయింది. ములుగురు పుష్పవతి ఓడిపోయింది. ఆమె ఒక 5 సంవత్సరాలు బాగానే చేసింది. ఇప్పుడు వాళ్ళ కూతురు ఏమంటుంది? నేనే పక్క ఎమ్మెల్యే అంటుంది. నిజంగా గెలుస్తుందా? ఇక్కడ ఉందా? ఇక మాట్లాడింది గెలుతుందా అన్నది జనం నాడి. అంటే జనాలు ఎట్లుందంటారు? జనాలు అంటే ఇప్పుడు బర్త్డే అంటే వచ్చిండ్లు, దాన్ని చూసి ఏదో గెలుతాం అనుకుంటే అది అంటే మరి ఈ పంచాయతీకి కారణం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపేయడం అనడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె అలా చేయొద్దు. తప్పే కదా రేవంత్ రెడ్డి చేయద్దు. అక్కడ అట్లా అనుకుంటే జగ్గారెడ్డి విషయంలో హైకమాండ్ నిర్ణయిస్తాను టికెట్. ఎవరికి టికెట్ ఇస్తాను అంటే అది హైకమాండ్ నిర్ణయిస్తాను. అక్కడ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ఈడెట్లా ప్రకటన చేస్తాడు రేవూరు ప్రకాష్ రెడ్డికి? హైకమాండ్ అన్నప్పుడు హైకమాండే చేయాలి కదా, అట్లా చేయకూడదు కదా. తప్పన్నట్టే కదా, అట్లా చేయకూడదు. ఇప్పుడు అమ్మాయి మాట్లాడేది కరెక్ట్ అయినా? ఎవరైతే మాట్లాడేదంటే ఇప్పుడు కార్యకర్తల అందరు బాధ చెప్పుకునే వరకు వాళ్ళు కార్యకర్తలను కాపాడుకోవాలంటే ఆ మాట తప్పలే, అనక తప్పలే. ఇప్పుడు నిజంగా కూతురు కూడా కొండమూరులో చాలా ధైర్యమంత్రాలు అట్టుంది కదా. ధైర్యమంత్రాలే. అసలు ఏ మాత్రం రేవంత్ రెడ్డిని ఎవరైనా ఎదిరించి మాట్లాడడానికి భయపడరు. అలాంటిది బీభత్సంగా అసలు నీకు నెత్తి కళ్ళకి ఎక్కినాయి అని అంటుంది. మాట్లాడింది. ఇక మాట్లాడింది అంటే కార్యకర్తలు అట్లా జనం దగ్గర ఉన్నారు కాబట్టి కార్యకర్తల గురించి మాట్లాడింది. అంటే వీళ్ళ తగాదాలు
మాట్లాడుకోక తప్పదు వాళ్ళు. జనాన్ని అయితే ఏమంటలేరు వాళ్ళు, జనాన్ని అయితే ఏమంటలేరు వాళ్ళు, వాళ్ళ లీడర్లు ఎమ్మెల్యే సీఎం వీళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు. ఆమె ఏమంటుంది, రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అయినాక మీ తమ్ముళ్ళు మీ అన్నదమ్ముళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని 200 కోట్లు సంపాదించారు, నా గురించి ఇంకో మాట మీ మొత్తం బయట పడేస్తా ఉంటుంది. అది వాళ్ళకెరక, ఎవరైతే తిన్నది అన్నది వాళ్ళకెరక, ఇక మనకు తెలియదు కదా అది ఎవరైతే తిన్నదని లీడర్లకి ఎరక, వాళ్ళకెరక, మనకేం తెలుస్తుంది. ఎట్లా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక పాలన బాగుందా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. మరి రేవంత్ రెడ్డి ఎక్కడ మిస్ చేస్తుండు? హిస్టరీ అంటే ఇప్పుడు కేసీఆర్ నా పింఛన్లు అప్పుడు పెంచిండు, అయిపోయింది. ఈయన 4000 ఇస్తాను, 2000 ఇస్తాడు, 2000 చేసిండు. ఈయన మాత్రం 4000 ఇస్తాడు. 30 నెలలు దాటింది, 4000 ఇంకా నడుస్తాడు, కొసగిస్తాడు కావచ్చు వస్తే. మహిళలకు 2500 ఇస్తాను, మహిళలకు 2500 ఇస్తాడు. ఏవి డాక్టర్ రూపాయలకు పావుల వడ్డీ అన్నాడు, తులం బంగారం అన్నాడు. కళ్యాణ లక్ష్మి పైసలు ఇచ్చుకుంటూ తులం బంగారం అన్నాడు. అంటే ఇవి 1,00,000, అది 1,50,000 తులం, అంటే 2,50,000 ముట్టాలి మనకు. ఏది ఒక్కలకి ఇయ్యాలి, ఏడిచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మటే వచ్చినాయి కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చా అని చెప్తుండు కానీ రేషన్ కార్డులు అంటే ఇచ్చిండు, అప్పటికే అప్లై చేసిండు ఆయన బస్సు ఇచ్చిండు. ఈ రేషన్ కార్డులు అంటే ఒకటి ఇచ్చిండు. మరి ఇందిరా మిల్లు వచ్చినాయి మీ ఊళ్ళే? ఇందిరా మిల్లు 15-20 వచ్చినాయి, ఒక 10 కట్టిండ్లు. ఎవరికి వచ్చినాయి జన్ను చెప్పు? పేదవాడికి వచ్చినాయా, కార్యకర్తలకు వచ్చినాయి? పేదవాళ్ళకి వచ్చినాయి, పేదవాళ్ళకి వచ్చినాయి కట్టిండ్లు. మరి ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి పాలన ఎట్లుంది అసలు ఇక్కడ? పాలన అంటే ఇప్పుడు అట్టే నడుతుంది, ఇక అంత ఒంటెద్దు పోకట. ఫెయిల్ అంతేనా? ఒంటెద్దు పోకట, ఒంటెద్దు పోకట అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? నెక్స్ట్ ధర్మారెడ్డి. ఇది బీఆర్ఎస్ నుంచా? టీఆర్ఎస్ లో ధర్మారెడ్డి కన్ఫామ్. మరొక ఈమె ఇండిపెండెంట్ గా ఇప్పుడు కొండ సుష్మా గారు పోటీ చేస్తే కానిపని గెలలేదా? కానిపని గెలవలేదు. ధర్మారెడ్డి గెలుతాడా? ఓకే. మనకి ఎవరైతే మనకి రెడీ. బాబాయ్ ఏం పేరే? నా పేరు దామారెడ్డి. ఏం పని చేస్తారు? ఎల్కుర్తి హవేలి. పని ఏం పని చేస్తారు? పని చేస్తా. 10 ఎకరాల భూమి ఉన్నాయి నాకు. రైతు బంధు పడ్డదానే? రైతు బంధు పడ్డది, ఇప్పుడు మొన్న పడ్డది. రేవంత్ రెడ్డి గారు ఎక్కినప్పటి నుంచి 3 సార్లు పడలే. రేవంత్ రెడ్డి గారు అంటున్నామే పల్లె ఏలే, 3 సార్లు వేయలే. వాడు ముఖ్యమంత్రి కదా, మనకి ముఖ్యమంత్రి అయితే ఏలే. అంతేనా? 3 సార్లు వేయలేదా? ఇప్పుడు ఎన్నిసార్లు పడాలి? 6 సార్లు పడాలి. 3 సార్లు వేయలే అసలుకే. ఇప్పుడు వేసిండు, మొన్న వేసిండు మళ్ళా. మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం ప్రతి సంవత్సరం వానకాలం యాసింగ్ వేసిండు, ప్రతిసారి వేసిండు. ఫోన్ చేసి ఇట్లా ఫోన్ రాగానే తక్కువ పడేది పైసలు. వానకాలం పడ్డే, యాసింగ్ పడ్డాయి. వాడు వేయలే పైసలు, 3 సార్లు వేయలే. మొన్న వెనుకసరి వేసిండు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నారు ఆయన. ప్రజాపాలన లేదు, ఏం లేదు. కేసీఆర్ రావాలి మళ్ళా. కేసీఆర్ రావాలి, పాలన కేసీఆర్ చేయాలి. సరే కానీ ఇప్పుడు ఏందే మీ ఊర్లో పంచాయతీ నడుస్తుంది? కొండ సురేఖ గారి కూతురు కొండ సుష్మిత పటేల్ ఏదో టికెట్ కావాలని చెప్పి అంటుంది. టికెట్ ఆమె కాదు, ఇంకెవరికి ఇచ్చినా కూడా కాంగ్రెస్ గెలవదు, పక్కా గెలవదు. నేను చెప్తాను, పక్కా గెలవదు. ఎవరికి ఇచ్చినా వాళ్ళు, సుమితకి ఇచ్చినా, సురేఖకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా గెలవదు. కాంగ్రెస్ అయితే గెలవదు. ధర్మారెడ్డి గెలుతాడు, మళ్ళీ ధర్మారెడ్డి టికెట్ ఇస్తాడు, ధర్మారెడ్డి గెలుతాడు. టీఆర్ఎస్ పక్కా గెలుతాడు. ఏం పని చేసిండే? ఆయన ఊళ్ళో చేసిన దాన్ని బట్టి వీళ్ళు ఏం చేయలే. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు అన్ని చేసిండు. పరకాలంటే కొండ ఫ్యామిలీ కదా? కొండ ఫ్యామిలీ కాదు, ధర్మారెడ్డి పక్కా. అంతేనా? ధర్మారెడ్డి చేసిన దాంట్లో ఎవరు చేయలే. ఇప్పుడు ఆమె ఇంతకుముందు ఆల్రెడీ ఎమ్మెల్యే చేసింది కదా కొండ సురేఖ. ఏం చేయలే, పనులు ఏం చేయలే. మీరు బీఆర్ఎస్ కాబట్టి అక్కడ చెప్తున్నారు. నేను టీఆర్ఎస్ కాదు, నేను టీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ లో కూడా కానీ నాకు పాలన నచ్చలే. నాకు టీఆర్ఎస్ నచ్చింది. రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి పాలన నచ్చలే, నాకు టీఆర్ఎస్ పాలన నచ్చింది. మరి మీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఏం చేస్తుండు? ఏది ఇక్కడ అభివృద్ధి ఇక్కడ ఏం చేయలే, ఇప్పటి వరకు కూడా ఏం చేయలే. అసలు రోడ్ డెవలప్మెంట్ కానీ ఏం చేయాలి, ఇంతవరకు ఏం చేయలే. గెలిచి 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏం చేయాలి. ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చినాయి ఇక్కడ? ఇందిరా మిల్లు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? పేదలకు ఇచ్చిండ్రు. ఇచ్చిండ్రు పైసలు, పార్టీ నాయకులకి ఇచ్చిండ్రు. వాళ్ళ పైసలు వచ్చినాయి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. పేదవాళ్ళకే కదా? పేదవాళ్ళకే, అది ఓకే, దాని కాడ ఏం లేదు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అని చెప్పి హామీ ఇచ్చినది, 6 గ్యారెంటీలు హామీ లేదు. ఒకటి ఏంది, బస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, రెండు ఒక్కటే పెట్టిండు. ఇప్పుడు బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. అది ఏది పైసలు ఇస్తా అన్నాడు ఫ్యామిలీకి, అవి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. ఒక 2 అయితే పాస్ చేసిండు, ఆ 2 నడుతాను ఇక అంతే. ఏం చేయాలి ఇక. మళ్ళీ కేసీఆర్ పక్కన వెళ్తారా? స్కూటీలు ఇస్తా అన్నాడు, స్కూటీలు కూడా ఇవ్వాలి లేడీస్ కు.
కేసీఆర్ పక్కాకి వెళ్తాడు. అసలు ఇలా పంచాయతీ ఏంటి అసలు ఏంది ప్రాబ్లం మరి ఇలా మధ్యలో? ఇలా ప్రాబ్లం ఏమున్నది, నాకు టికెట్ కావాలని చెప్పి కొట్లాడతాను కానీ వాళ్ళు టికెట్ ఇచ్చిన వాళ్ళకి వెళ్ళేవారు. మరి రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపియండి రేవూర్ ప్రకాష్ రెడ్డి అని చెప్పినాడు, అందుకే గొడవ అయిందంట. గొడవ అయినా కూడా రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలివాడు పక్క అంతే పక్క. మళ్ళా టీఆర్ఎస్ గెలుస్తుంది, టీఆర్ఎస్ పాలనే ఉంటది 10 ఏళ్ళ దాకా 20 ఏళ్ళ దాకా వాళ్ళే ఉంటుంది పాలన. ఇవన్నీ హామీలు ఇచ్చిండు, అంత మోసపోయింది జనం అంతా. నీకు పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ వస్తలేదు, నాకు 60 ఏళ్ళు దాటి నాకు పింఛన్ లేదు. 2 సార్లు పెట్టి ఇంతవరకు పింఛన్ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి 60 ఏళ్ళు అయిందంటే పింఛన్ రాయాలి, పింఛన్ ఇప్పించండు, ఇంతవరకు పింఛన్ లేదు. నాకు 60 ఏళ్ళు దాటింది, నాకు ఇంతవరకు పింఛన్ లేదు. నేను 2 సార్లు పెట్టుకున్నా, ఇంతవరకు నాకు పింఛన్ లేదు. ఇప్పుడు పింఛన్ ఉన్న వాళ్ళకి కూడా 2000 ఉన్నదానికి 4000 చేస్తానని ఇయ్యాలంటగా? ఇయ్యాలి, ఆ పైసలు కూడా ఇవ్వాలి, 4000 కూడా ఇవ్వాలి. 2000 4000 ఇస్తాడు, ఆ 4000 కూడా ఇవ్వాలి. ఫ్రీ బస్ మంచిదేనా? ఫ్రీ బస్ ఎందుకు, ఆడోళ్ళు అనుకుంటాను, మొగళ్ళని దూరం చేస్తాను అంతేనా? అంతే, అది చేసేది ఏముండదు. ఆడోళ్ళు కూర్చుండే సీట్లలో మొగళ్ళని దూరం చేస్తాను, చల్ మా బస్ అంటారు వాళ్ళు పక్క. మరి ఇప్పుడు నెక్స్ట్ 2028 ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు అంటే ఇంకా 10 సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా, కేసీఆర్ గద్దె కూడా ఎక్కడ పక్కా ఉండడు. కేసీఆర్ గద్దె కూడా ఎక్కడ గద్దె ఎక్కడు కాదు, కేసీఆర్ గద్దె ఎక్కుతాడు. అంతేనా? కేసీఆర్ గద్దె ఎక్కుతాడు, పక్కా ఎక్కుతాడు. నేను చెప్తాను, నేను బరాబర్ చెప్తాను, 99% పక్కా చెప్తాను నేను. కేసీఆర్ మళ్ళా 20 ఏళ్ళు పాలన ఆయనే చెప్తాడు. కేసీఆర్ వీళ్ళు రేవంత్ రెడ్డి ఆయన నుంచి కాదు, ఓటుకి 5 వేలు ఇచ్చిన ఆయన నుంచి కాదు. అంతేనా? పక్కా ఈయన రూపాయి ఇవ్వకపోయినా వెళ్తాడు, పక్కా వెళ్తాడు. నువ్వు ఏ పార్టీ కూడా ఇచ్చినావు మొన్న? ఏది కేసీఆర్ కేసీఆర్. ఎందుకు మరి రేవంత్ రెడ్డి అంటున్నావు? రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు, ఆయన ఇచ్చిన పాలన మంచిగా లేదు. ఈయన హామీలు ఇచ్చానని చెప్పి అందరు మోసపోయారు. ఈ హామీల కొరకు అందరు మోసపోయి ఇప్పుడు చెప్ప దెబ్బలు పడేటట్టున్నారు అందరు. అది కథ. ప్రస్తుతం మనం పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఆటో డ్రైవర్లు మరి కూర్చొని ఉన్నారు. మరి ఆటోలు మొత్తం ఎందుకు ఖాళీగా ఉన్నాయి ఏంటో సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబా, ఏం పేరే? నర్సే నా పేరు. ఏం పని చేస్తావు? ఆటో నువ్వు కూడా ఆటో డ్రైవర్నా? రోజు ఏం సంపాదిస్తావే? 2000 చేసేది కనీసానికి 500 అయితేలో. ఇప్పుడు ఈ టర్మల్లో అప్పుడు 3 గంటలు చేసి నడిపిన రోజులలో 2000 1500 అయ్యేది. ఇప్పుడు కనీసానికి 500లలో 200 300 గిరిగిరి కట్టాలంటే వెళ్తలేవు. టైర్కి వేసుకోవాలంటే టైర్ పైసలు కావాలన్నా 1000 రూపాయలు 1500 వెళ్తలేవు. ఇంట్లోకి పోదన కూడా కావాలన్నా కూడా తకమెకలు అయ్యి లొల్లు జవడాలు అవుతా ఉన్నాయి. అంటే ఏంది ఇదంతా ఫ్రీ బస్ ఎఫెక్టేనా? ఫ్రీ బస్సు పెట్టడం, జనాభా రాబిడి పెట్టి 100కు 50కి జనం అంతా లేడీస్ నిలబడి చూస్తా ఉంటారు. అవా ఎడిపోవాలంటే మా ముఖం కాదు, అటు చూస్తా ఉంటారు బస్సు కోసం. అవా ఎడిపోతారు. లేబర్ కాలనీ ఎంత 10 రూపాయలు ఎత్తా, సరే ఎక్కువ. అంటే ఒకప్పుడు మీరు డిమాండ్ చేసి ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తారు అన్నమాట. డిమాండ్ అదే, అది ఎక్కడ రావాలన్నా ఇప్పుడు మాకు 10 అయితే 10 ఎక్కుతాయి అంటే 10 20 కొడితే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, మీరు ఎంత సంపాదించారు? ఇప్పటి కాలంలో అంటే అప్పటి కనీసానికి 2000 3000 దాకా చేసిన ఒక్కొక్కడు వయసోడు తెల్లని దాకా పెట్టి డ్రాపింగ్ ఇక్కడ గుంజితే అక్కడ 200 300 ఇట్లా పోతే 100 500. ఒక్కసారి మీ జీవితాలు ఇలా ఆగమైపోతాయి అని అనుకున్నారా? కూడా అనుకోలేదంటే ఇక టర్మల్ వచ్చిందిరా, ఈ రాజ్యం ఎట్లా ఎన్ని రోజులు నడుస్తుంది అని అనుకున్నాం, నడిచింది మళ్ళా వచ్చింది అనే ఆలోచన పడి ఇప్పుడు కుంగి ఇంట్లో పోతే ఆడ ఇట్లా ఈ బయటకు వస్తే ఈడ చేయగలేక వాడు 90 తాగితే 100 ఇట్లా 90 తాగిపోతే కథమేనా. ఇప్పుడు వచ్చిన నువ్వు సంపాదించేది రోజు 200 300 అంటున్నావు, వచ్చిన 200 300 100 రూపాయలు 90 తాగితే మరి ఇంటే పిల్లలు ఎట్లా బతకాలి? వాళ్ళు కూడా అనేది కరెక్టే గానే. ఇక పనులు కొన్నాడు పైన తోడు వచ్చి వాడు అడుగుడు, వాడు తీసుకుపోయి బండి కొంటా పోడు, లోపల పెట్టుకున్నాడు. ఇట్లా జరుగులు సంసారాలు ఇంకా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మీ ఏదైతే మీ ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తా అని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి. 12,000 కాదు, 12 రూపాయలు. 12 రూపాయలు కూడా లేవు, నెలకు పడతానే ఒక్క డ్రైవర్ మాది సిస్టమ్ లో వరంగల్ అకౌంట్ లో. ఏం అడుగుతామండి, ఎవరిని అడుగుతారు? మా లీడర్ మాకు చెప్పాలంటే ఏం చెప్తారు? పడతాయి వస్తాయి చేస్తాడు మీకు అన్ని చేస్తాడు, ఇవి చేస్తాడు, కొత్త పనులు ఇప్పిస్తాడు. అబ్బా ఒక మండలంకో 20-30 పనులు ఇప్పియాను. మరి ఛార్జింగ్ పనులు వచ్చినాయి అట కదా. ఈ మండలం గీసుకున్న మండలంలో అంత పెద్ద ఉన్నారు లీడర్స్. ఛార్జింగ్ పనులు ఇస్తా అంటారు, మరి 1,50,000 అదన్నా కొత్త మాకు సేఫ్టీ అవుతాయి కదా.
ఈ డీజిల్ పోసుకోకుండా 400 500 అయినా కూడా 200 300 దానికి ఇచ్చాయన ఇంట్లోకైనా పోదా నీళ్ళు తీసుకోవచ్చు కదా. దాని కూడా డబ్బులు కట్టాలి కదా మరి. కడతాం కదా సేటు కట్టవా. ఇప్పుడు దీనికి 300 అయినా పోసుకోవాలి నడిపినందుకు. ఆ 300 ఆడు పారేస్తాం ఏమైతుంది. మరి ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అంటున్నాడు. మరి ఎట్లా మీ ఆటో డ్రైవర్ పరిస్థితి? ఉంటే ఇక ఉన్నాయి దుబ్బులు అవుతుంది, చెరుకలు కొట్టుకదెంగుతారు, దున్నుకుంటారు, కబ్జాలు చేసుకుంటారు. ఇవన్నీ నడుస్తాయి. ఇవన్నీ నాకు వద్దండి. మళ్ళీ ఎక్కడికో పోతే నన్ను తీసుకుపోయి అక్కడ కష్టాలు చెప్తున్నావు బాబాయ్. నా కొడుకు కొండమరళి దగ్గర, అబ్బా రాజకుమారు దగ్గర నేనే పోయి ఇప్పుడు వీడు పోయి చెప్తాడు డాడీ వస్తా చెప్పాడు. కొండమూరి మనిషిగా అన్నావు కదా, ఏంది ఇప్పుడు కొండ సుష్మిత చాలా ఘాటైన మాటలు మాట్లాడింది, ఏంటి అసలు? ఇక మాటలు నేను చెప్తా చెప్పు. వాళ్ళు మాట్లాడే వాటికి నేను రేవూరు ప్రకాష్ రెడ్డికి ఆమెకి ఎంత పడతలేదు తెలియదండి. గంట వాళ్ళకి. అమ్మా ఏం పేరు? లక్ష్మి. పాలకుర్తి లక్ష్మి. ఏం పని చేస్తావు? నేను కూలి పని, నాకు ఇవ్వలేరు చేసేటోళ్ళు పెట్టేటోళ్ళు. కొడుకులు లేరు, 2 బిడ్డలే. రోజు ఎంత సంపాదిస్తావు? ఏ రోజు ఎక్కడిది, నాకు షుగర్ బీపీ, నాకు శాతం అయితలేదు. శాతం అయినాడు పోతే 4 రోజులకు కూలి చేసుకుంటా. ఎంత ఇస్తారు కూలి? 300. 300 రూపాయలు. నీకేంది 3 బిడ్డరా 2 బిడ్డరా? బిడ్డలు. వాళ్ళు పేదలు లేరు, కొడుకులు లేరు, ఎవరు లేరు, ఎవ్వరు పెట్టారు. ఇక పింఛన్ వస్తుందా మరి? వత్తలేదు. ఎందుకు పింఛన్ వత్తలేదనే చెప్తా అంటే మీతో. ఎన్ని సంవత్సరాలు అయింది మరి బాబాయ్? 7 సంవత్సరాలు ఇప్పుడు పింఛన్ రాకపోయింది మరి. వత్తలేదు. మరి అడుగుతున్నావు ఇక్కడ ఉన్న లీడర్లను పెట్టమని? అందరిని అడుగుతా అంటే వత్తది అంటాను. వత్తలేదు. నాకు పరిస్థితి నాది మంచిగా లేదు. మనకి ఇందిరమ్మ ఇల్లు ఏమైనా వచ్చిందా? ఏమి ఇల్లు లేదు. నేనే ఒక రూమ్ లెక్క కట్టుకున్నా, ఇంకా ధాన్యం ఉన్నది, ఇంకా పైసలు లేక ఇంకా బాత్రూమ్ గిట్లా కట్టుకోవాలి. మరి ఎట్లా మీలాంటి పేదవాళ్ళకి ఇవ్వాలి కదా ఇల్లు? లేరు. ఎవరు ఇస్తాళ్ళు? ఉన్నోళ్ళే తీసుకుంటాను. పేదోళ్ళని ఎవరు కాంతలేరు. ఇక్కడ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రజలకి పేద ప్రజలకు న్యాయం చేస్తా చెప్తున్నారు. ఎవరు చెత్తలేరు, చేస్తలేదు. మరి ఎట్లా మీ ఎమ్మెల్యే ఎవరు? ఎవరు నాకు తెలియదు. మరి ఇక్కడ వచ్చి కలిసి ఎప్పుడైనా మిమ్మల్ని? ఎవరు కలవాలి? మీ ఊర్లో ఉంటారా మీ లీడర్లు? లీడర్లు కలవాలి, ఎవరు కలవాలి? నేనే పెట్టిన పోయి పెడితే ఇక వత్తది, కొత్త పింఛన్లలో వత్తది అంటాను. అంతే. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మంచిగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చాక రెడ్డి వచ్చి ఎవరు ఏం చేసిండు? నాకు ఏం లేదు. ఇల్లా ఇడిపా ఏం లేదు. ఎవ్వరు ఏం చేయలే. ఇల్లు లేదు. ఇల్లు అందరు కూడా ఇల్లు కట్టిస్తామంట లేరు, ఏం లేదు. కిరాయికే ఉంటాను. నువ్వు చెప్పమ్మా, నీకు ఎట్లా నీకు చెలకుందా? ఉన్నది సార్. ఎన్ని ఎకరాలు ఉంది? నా పేరు వినా 3 ఎకరాలు. 3 ఎకరాలు మొత్తం బాబాయ్ పేరు మీద కూడా ఎంత ఉంది? మొత్తం బాబాయ్ పేరు వినా సుతా 3 ఎకరాలు. 6 ఎకరాలు ఉంది. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. పెళ్లిళ్ళు అయినాయి. పెళ్లిళ్ళు అయినా కానీ మాకు రుణం మాపిలే కాలే. ఆయన పేరు వచ్చి గోడ కతికేసిళ్ళు, నా పేరు వచ్చింది కదా, నాకు పైసలు ఇవ్వాలి కదా అన్న కూడా ఆఫీసర్లు ఇవ్వలే మాకు. ఆయన పేరు వినా మాపగాలే, నా పేరు వినా మాపగాలే. ఇక మన పింఛన్ కానీ పెట్టుకున్నా కూడా ఆ మేడం దగ్గర పోతే తీసుకుంటలేదు. ఎందుకు? ఇప్పుడు రైతు బంధు వచ్చిందా నీకు? రైతు బంధు వచ్చింది మాకు. రైతు బంధు పడ్డది. రైతు బంధా 2 సార్లనే పడ్డది. 6 సార్లు పడాలి కదా? 6 సార్లనా? 3 సంవత్సరాలు కదా? ఇక అప్పుడు పడతానే. ఇక అప్పుడు ఆ సార్ ఉన్నప్పుడు ఒకటేసారి పడేది. కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి పడేది. రుణమాఫీ సుతా మాఫీ అయ్యేది మాకు. ఈసారి అసలుకే మాఫీ కాలే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అయ్యా. ఇక ఏం చెప్పాలి, ఇక ఏం చెప్పలేము అట్లా. నేను ఇక మీకు ఇందిరమ్మ ఇల్లు లాంటి ఇక్కడ వస్తున్నాయి ఊర్లలో? మా గొర్రెకుంటలో కొంతమందికి వచ్చినాయి. పేదలకు వస్తుందా? నిజం చెప్పి నాయకులకు వస్తుందా? ఉన్నోళ్ళకి వస్తానే, పేదలకు మా కొంటి మంగళూరు పోరానికి వానికి ఇల్లే లేదు. బట్టి భూమి ఉన్నది, వాడు కిరాయిలో బతుకుతాడు. వానికి ఇయ్యన్న కూడా ఇయ్యలే అసలుకే. లీడర్ ఎవరైతే లీడర్ చేస్తారో అది నడుస్తుంది. అంతే. ఇక వాళ్ళే ఉన్నోళ్ళకు వాళ్ళే ఇచ్చుకుంటారు. పేదలకు ఇవ్వాలి కదా, పేదవాళ్ళకి ఇవ్వాలి కదా. ఇక మీ అసంటలు అడగాలయ్యా. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఇప్పుడు ఏంది, కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత ఉంది కదా, ఆమె ఎమ్మెల్యేగా నిలబడతా ఉంటుంది. గెలుస్తా నిలబడితే ఇక్కడ? కొండ సురేఖ రేవంత్ రెడ్డితో గొడవ పడుతుందిగా? వాళ్ళు మంచోళ్ళే. ఇంతకుముందు ఓట్లు వేసిరా మీరు? వేసినా మా గొర్రెకుంట మొత్తం వాళ్ళకే వేసినాం. కొన్ని ఏళ్ళు వేసినాం వాళ్ళకు. ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడిన ఫోటోస్ దిగినాం సురేఖతో మేము. మా ముద్రాజ్ సంఘం అంతా మొత్తం ఆమెకే వేసినాం. బాగానే మాట్లాడుతుంది. మరి రేవంత్ రెడ్డి బాగుందా కేసీఆర్ బాగుందా చెప్పాలరా మీరు? నేనేం చెప్పలేను అట్లా. నమస్తే బ్రదర్, ఏం పేరు? నాంపల్లి సారంగపాల్. ఏం పని చేస్తారు? నేను ఆటో డ్రైవర్. మీదేనా ఆటో? నాదే.
రోజుకి ఎంత సంపాదిస్తున్నావు? రోజు 300-400 కంటే ఎక్కువ సంపాదించలేకపోతాను. ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఫ్రీ బస్ వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్ మాకు. అయితే వాస్తవం ఏంటంటే ఆ ఫ్రీ బస్ చేయబట్టి మాకు వరంగల్కు అప్ అండ్ డౌన్ మేము కిరాయిలు కొట్టేవాళ్ళము. అట్లాంటిది ఇప్పుడు మెయిన్ రోడ్ గీసుకొండ హెక్స్ రోడ్ నుండి ఈ విలేజ్ 2-3 కిలోమీటర్ అంతా నడుపుకునే అవకాశం వచ్చింది. ఆ ఫ్రీ బస్ చేయబట్టి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. 300-400 చేయడానికి కూడా చాలా అవస్థగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గత ప్రభుత్వంలో గత గవర్నమెంట్లో మేము ఫ్రీ బస్ లేకుండా ఉండే 1000-1500-2000 చేసుకొని కూడా మా పిల్లల ఫీజులు కానీ ఈఎంఐలు కానీ ఫైనాన్స్లు కానీ ప్రతి ఒక్కటి కట్టుకొని మేము చాలా ప్రశాంతంగా స్వేచ్ఛగా బతికే అవకాశం ఉండే. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మా ఓట్లను వాడుకొని గద్దెనెక్కి ఇవాళ మాకు ఒకరి పొట్టగొట్టే ప్రయత్నం చేసి మా ఆటో డ్రైవర్ పొట్టగొట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫ్రీ బస్ చేయబట్టి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ నెల 24వ తారీఖున తెలంగాణ మొత్తం రాష్ట్ర బంధుకు మేము సంసిద్ధంగా ఉన్నాం. బంధు పెట్టడానికి కూడా అందరం ముందుకు వస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ అనేది ఉందో అది ఎవరికి ఉపయోగం ఉంది, ఎలాంటి వాళ్ళకి ఉపయోగం ఉంది, ఎలాంటి వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు? అసలు గవర్నమెంట్ అసలు ఫ్రీ బస్సు వికలాంగులకు కానీ చిన్నపిల్లలకు కానీ చదువుకునే స్టూడెంట్స్ కానీ పెట్టాలి. ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉన్నది అని అంటే గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫ్రీగా వెళ్తున్నారు, వాళ్ళకు శాలరీ వస్తున్నది, వాళ్ళకే అన్ని రకాల లబ్ధి పొందుతున్నారు. సామాన్య మానవులు కూలికి పోతారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లకో పబ్బాలకో అట్లా పోతారు. 100 రూపాయలు పెట్టి పోవడానికి వాళ్ళకేం పెద్ద అది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకే ఇది అవైలబుల్ గా ఉంది, వాళ్ళకే ఆర్థికంగా వాళ్ళకే లాభం అవుతుంది. ఆ రకంగా ఉంటే గవర్నమెంట్ ఇప్పుడు మా ఆటో డ్రైవర్ల పొట్టగొట్టినట్టు అవుతుంది, సామాన్య మానవుని పొట్టగొట్టినట్టు అవుతుంది. ఇవాళ జాబ్ చేస్తూ వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు బాగున్న వాళ్ళకే మళ్ళీ ఈ రకంగా కూడా వాళ్ళకే హెల్ప్ అవుతుంది అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఏదైతే మీ ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులు రాగానే అని చెప్పారు, మరి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 12,000 రూపాయలు మీకు ఇవ్వడం జరిగిందా? ఇప్పటి వరకు కూడా లేదు సార్. అసలు 12,000 ఏమో కానీ ₹1 కూడా ఇచ్చిన దాఖలు లేవు. మరి ఆటో డ్రైవర్ మరి ఏ రకంగా బతుకుతారు, ఎట్లా బతుకుతారు, అనేక రకాలుగా ఉరి పెట్టుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో మానసికంగా ఇబ్బంది పడి ఆటో ఫీల్డ్ కాక మరి ఇంకేదైనా పనికి పోదామంటే ఆ అవకాశం కూడా లేకుండా చాలా ఇబ్బంది పడే రోజులు వచ్చినాయి. చాలా ఇబ్బందిగా ఉంటారు. ఇవాళ గవర్నమెంట్ మా ఓటు హక్కును వినియోగించుకొని దగ్గర స్టేట్లో 4 లక్షల 5 లక్షల ఓట్లను మా ఆటో డ్రైవర్ల ఓటును హక్కు వినియోగించుకొని గద్దెనెక్కిన గవర్నమెంట్ ఒకరి పొట్టగొట్టి ఒకరిని ఇబ్బంది పెట్టే స్కీములు ఎందుకు పెట్టాలి? ఇవాళ మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, ఇచ్చుకోపోయిండు. ఆ స్కీము 2,500 ఇచ్చుకోపోయిండు. అనవసరంగా ఈ స్కీములు పెట్టి ఒకరి పుట్టగొట్టే ప్రయత్నం ఎందుకు చేయాలి? గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదొచ్చినా ఒకరిని ఇబ్బంది పెట్టే స్కీములు అయితే పెట్టకూడదని మా ఉద్దేశం. మరి గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు? మీ ఆటో డ్రైవర్కి ఏమైనా ఇబ్బంది అయిందా? మాకు ఎటువంటి ఇబ్బంది కాలేదు సార్. మేము అంటున్నాం కదా, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దగ్గర 1000, 1,500, 2,000 చేసుకొని స్వేచ్ఛగా మా పిల్లల ఫీజులు కట్టుకొని స్వేచ్ఛగా బతికిన రోజులు ఉన్నాయి. అన్ని ఈఎంఐలు కట్టుకొని ఫైనాన్సులు కట్టుకొని అన్ని రకాలుగా మేము లబ్ధి పొందిన వాళ్ళం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాకు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అనేక రకమైన స్కీములు పెట్టి అనేక రకమైన డెవలప్మెంట్ చేసి ప్రతిదీ 24 hours కరెంట్ ఇచ్చి ప్రతి దానికి రోడ్లు కానీ ఏది కానీ ప్రతిదీ డెవలప్మెంట్ చేసిన వ్యక్తి కేసీఆర్. చాలా మంచిగా స్కీములు పెట్టిండు. చాలా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ప్రతిదీ కేసీఆర్ కిట్ కానీ చాలా అన్ని రకాల పనులు అన్ని రకాలుగా మంచి చేసిన వ్యక్తి కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నది. ఏ వ్యక్తిని కూడా ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు చేయలేదు. రేవంత్ రెడ్డి పాలన బాగుందా, మరి కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది సార్. కేసీఆర్ పాలన బాగుంది. రేవంత్ రెడ్డి మరి 10 సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటాను ఏమో సార్, ఆయన ఊహించుకుంటాను కావచ్చు. మరి అట్లాంటి ఒకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు అనవసరంగా మైనస్ అవుతారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ లోకలేనా ఏంటి? ఇక్కడ కొండ సురేఖ్ గారు కూతురు కొండ సుష్మిత గారు నేను నెక్స్ట్ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నేను ఎమ్మెల్యేని, రేవంత్ రెడ్డి కాదు కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ తాత వచ్చినా రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చినా నన్ను ఓడించలేరని చెప్తుంది. ఏంది అసలు? అదైతే కరెక్ట్ కాదు. ఇక్కడ అంటే వాళ్ళు కాంగ్రెసే వీళ్ళు కాంగ్రెసే అయినప్పటికి కూడా వాళ్ళకు ఏమన్నా వర్గపోరు
తప్పంటే ఎవరిది? ఆయన ప్రకాష్ రెడ్డి మన నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయనకు అవకాశాలు ఉంటాయి, హక్కులు ఉంటాయి, ఏదైనా చెప్పుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు మంత్రి పదవి అయినప్పుడు తూర్పులో ఉన్నప్పుడు వాళ్ళ అవకాశాలు వాళ్ళేదో వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మన గీసుకొండ మండలంలోనే ఉంది ఇట్లాంటి ఇవి, ఎక్కడైతే లేదనుకుంటా బహుశా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చి ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఉన్న ఎలక్షన్లకి మళ్ళీ రేవూరు ప్రకాశ్ రెడ్డి గెలిపి అనడం ఏంటి? ఆయన అవకాశం ఇప్పిస్తే ఆయననే గెలిపియాలి అనే ఉద్దేశంతో మాట్లాడింది. అంటే ఇలా ఇప్పుడు కొండ వాళ్ళకు టికెట్ లేదనే ఉద్దేశం లేదనే అనే ఉద్దేశంతో మాట్లాడినట్టు ఉంది కదా. అవునవును అవును అందుకే ఆమె ఇలా మాట్లాడిందా? అవును. రేవంత్ రెడ్డికి నిజంగా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయినాక కళ్ళు నెత్తికెక్కే అంటుంది, నిజమేనా? ఇక ఆమె మాట్లాడే భాష, మాట్లాడే వర్ణనాతీతం ఇక వాళ్ళకే ఉండాలి. కొండ ఫ్యామిలీ చాలా ప్రజలతో చాలా మంచిగా ఉంటారు అంటారు, అది వాస్తవం అవాస్తవం? చాలా మంచిగానే ఉంటారు, బాగానే ఉంటారు. కాబట్టి ఇక మా గీసుకొండలో ఎక్కువ, ఈ వేరే మండలాలు అంటే కొద్దిగా తక్కువనే ఉంది. ఇక్కడ గీసుకొండ వల్లనే 2 వర్గాలు ఉన్నాయి, వేరే ఏ మండలం పోయినా ఎంత లేదు. ఇక్కడ అంతా గవర్నమెంట్ సరే వాళ్ళదే అయినప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళ పార్టీ, కొండ వర్గమైన కాంగ్రెసే, ప్రకాష్ రెడ్డి వర్గమైన కాంగ్రెసే అయినప్పటికి కూడా వీళ్ళలో వర్గపోరు, నాదే నడవాలి, మా ఊరు కదా మంచనగిరి. దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడుతున్నారు ఈ 2 వర్గాల మధ్య. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఓటర్లు. అంటే లీడర్లు మెయిన్ లీడర్లు అని అంటే అటు పోతాలు, ఇటు పోతాలు కానీ ఈ మామూలుగా ఓటరు సామాన్య మానవుడు కూలి చేసుకునేటోడు అరే నేను ఇటు పోవాలన్నా ఇవాళ అధికార పార్టీ నేను ప్రకాష్ రెడ్డి మాట వినాలా లేకపోతే కొండమురళి మాట వినాలా అనే కాడికి చాలా ఇబ్బందికరంగానే ఉన్నారు ఓటర్లు. కొండ సృష్టితో మాట్లాడిన మాటల్ని మీరు ఏకీభవిస్తురా ఖండిస్తురా? లేదు, ఖండిస్తున్నాం. అది కరెక్ట్ కాదు. సరే మీరు అయితే కాండి, మీరు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటే కాండి, అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టికెట్ తెచ్చుకొని ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసుకున్నా మీరు ఎమ్మెల్యే అవుతారు కదా, అది ఎలక్షన్ మూమెంట్ అయినప్పుడు కదా గెలుస్తుందా నిలబడితే? టికెట్ ఇస్తే కదా, టికెట్ ఇస్తే గెలుస్తుందా? ఇండిపెండెంట్ అంటే కష్టమే. నెక్స్ట్ ధర్మారెడ్డి లేకపోతే ప్రకాష్ రెడ్డి, అంతే ఇక.